విశ్వావసునామ సంవత్సరంలో గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, సంవత్సరం మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవటానికి జన్మరాశి లేదా నామరాశిని బట్టి మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా 7.5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఏలిన నాటి శని దోషం మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం తొలగిపోయింది. మకర రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం శని భగవానుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి యోగం అని చెప్పుకోవాలి. ఎందుకంటే తృతీయంలో శని చాలా బలీయంగా ఉంటాడని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి తృతీయంలో శని ఇచ్చేటటువంటి అనుకూల ఫలితాల వల్ల మకర రాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరం మొత్తం కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తిపరంగా ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, విద్యారంగంలో కానీ ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలం చాలా అద్భుతంగా కలుగుతుంది. కాబట్టి తృతీయంలో శని యోగిస్తున్నాడు కాబట్టి శనీశ్వరుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం మకర రాశి వాళ్లకు లేదు. అయితే మే 18వ తేదీ నుంచి రాహువు ద్వితీయ స్థానంలో సంచారం ప్రారంభమవుతోంది. రెండో స్థానంలో రాహు ఏం చేస్తాడంటే కుటుంబపరమైనటువంటి సమస్యలు కలిగింపజేస్తాడు. అంటే కుటుంబంలో మాటల వల్ల ఇబ్బందులు, కుటుంబంలో మాటల వల్ల చిన్న చిన్న తగాదాలు, ఇలాంటివన్నీ ద్వితీయంలో రాహు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మే 18 తర్వాత ద్వితీయంలో రాహు ఇచ్చేటటువంటి కుటుంబపరమైనటువంటి సమస్యలు అధిగమించాలంటే మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఆదివారం పూట శివలింగానికి పుట్టతేనె చెరకు రసంతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి. వీలైనప్పుడల్లా ఆదివారం తేనె చెరకు రసంతో శివాభిషేకం చేసుకుంటూ ఉంటే ద్వితీయంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే అమావాస్య తిథి ఉన్న రోజు తేనె సీసా 1 కేజీ నల్ల ద్రాక్ష ఎక్కడైనా దేవాలయంలో దానం ఇచ్చినా ద్వితీయంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు మకర రాశి వాళ్ళకి తొలగిపోతాయి. అలాగే మే 18వ తేదీ నుంచి మకర రాశి వాళ్ళకి అష్టమంలో కేతు సంచారం ప్రారంభమవుతోంది. దీనివల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరగకుండా ఉండటానికి, ప్రయాణాలు విజయవంతం చేసుకోవటానికి, అష్టమ కేతు దోషం తొలగింపజేసుకోవటానికి మకర రాశి వాళ్ళు నెలకొక్కసారి మంగళవారం పూట గణపతి ఆలయ దర్శనం చేసుకొని గణపతి ఆలయంలో ఎరుపు రంగు ఒత్తులతో కొబ్బరి నూనె పోసి దీపాన్ని వెలిగించండి. అష్టమ కేతు దోషం తొలగిపోతుంది. అలాగే నెలకొక్కసారి మంగళవారం పూట సునకాలకు రొట్టె ముక్కలు ఆహారంగా వేయటం ద్వారా కూడా అష్టమకేతు దోషం తొలగింపజేసుకొని ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకి మే 15వ తేదీ నుంచి గురుబలం అనేటటువంటిది తగ్గిపోతుంది. గురువు 6వ స్థానంలో సంచారం ప్రారంభమవుతుంది. అంటే ఖర్చులు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. దాంతోపాటు రహస్య శత్రువులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి గురువు 6వ స్థానంలో సంచారం ప్రారంభమవటం వల్ల ఖర్చులు, రహస్య శత్రువుల సమస్యలు అధిగమించటానికి మకర రాశి వాళ్ళు గురువారం పూట దత్తాత్రేయ ఆలయ దర్శనం చేయాలి. శనగలు దారంతో దండలాగా కట్టి దత్తాత్రేయుడి విగ్రహానికి లేదా చిత్రపటానికి గురువారం అలంకరణ చేసుకోవాలి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని గురువారం పఠించినా లేదా శ్రవణం చేసినా 6వ స్థానంలో గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వీలైతే గురువారం పూట మేడి చెట్టు దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసుకోండి. నెలకొక్కసారి గురువారం ఈ విధి విధానం పాటించుకుంటే 6వ స్థానంలో గురువిచ్చే ఖర్చులు, రహస్య శత్రువుల సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో గురువు అతిచార ప్రభావం వల్ల 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అది అద్భుతమైన సమయం. ఎలాంటి సమస్యలున్నా ఆ సమయంలో తొలగిపోతాయి. వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, ధనపరమైన సమస్యలు ఇవన్నీ తొలగింపజేసుకొని గురువు అతిచార ప్రభావం వల్ల 7వ స్థానంలో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు యోగిస్తాడు. ఆ సమయంలో ఎలాంటి పరిహారాలు చేసుకోక్కర్లేదు. అయితే డిసెంబర్ 5 నుంచి మళ్ళీ వక్రించి గురువు 6వ స్థానంలో మిథునంలో సంచారం చేస్తూ సంవత్సరం చివరి వరకు ఉంటాడు. కాబట్టి గురువుకు సంబంధించిన ఈ పరిహారాలు మకర రాశి వాళ్ళు ఈ విశ్వావసునామ సంవత్సరంలో మే 15వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు, మళ్ళీ డిసెంబర్ 6వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటే గురువిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం మే 18 తర్వాత మకర రాశి వాళ్ళకి రాహుకేతువుల బలం తక్కువ ఉంది. ఈ పరిహారాలు చేసుకోవాలి. గురుబలం అనేది అతిచారం ఉన్న సమయంలో తప్ప మిగిలిన సమయంలో లేదు. కాబట్టి గురువుకు పరిహారాలు చేసుకోవాలి. అయితే
రాహుకేతువులు యోగించకపోయినా, గురుబలం తక్కువగా ఉన్నా, జ్యోతిష శాస్త్రపరంగా తృతీయంలో శని బలీయంగా ఉంటాడు కాబట్టి తృతీయంలో శని ఇచ్చేటటువంటి ఫలితాల వల్ల అన్ని సమస్యలు తొలగింపజేసుకొని సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు.